బీజేపీ ఎంపీ రఘునందన్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని చేశారు. కాంగ్రెస్లో చేరిన మాజీ బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి కమలం గూటికి రావాలంటూ ఆయన ఆహ్వానిస్తున్నారు. మేము చేసిన చిన్న చిన్న తప్పిదాలతోనే ఇటు యొన్నం శ్రీనివాసరెడ్డి అలాగే వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. మా నేతలు కాంగ్రెస్లో చేరడంతోనే ఆ పార్టీకి అధికారం వచ్చిందంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక రేవంత్ రెడ్డి గొప్పతనం ఏమీ లేదు అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే బీజేపీ నుంచి వెళ్ళిన నేతలకు కాంగ్రెస్లో సరైన గుర్తింపు లేదు, వాళ్ళంతా తిరిగి బీజేపీలోకి రావాలి అనుకుంటే మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. వీళ్ళందరినీ ఎవరైతే బీజేపీ నుంచి వెళ్ళిన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెంపరీగా ప్రస్తుతానికి వాడుకుంటున్నారు. లోకల్లో ఇన్ఫ్లుయెన్స్ అవసరం ఉన్న రోజులు, ఒక్కసారి అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళని పట్టించుకోరు, టెంపరీగా వాడుకుంటున్నారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసుకొచ్చారు. ఒకసారి ఆయన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజురాబాద్లో డిపాజిట్ రాలేదు, ఆఖరికి మునుగోడులో కూడా డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎట్లా పుంజుకున్నది? మాలో జరిగినటువంటి 1-6 ఇష్యూలని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చివరి నిమిషంలో పార్టీ మారితే ఈ పోయిన వాళ్ళతోటి అరే అందరు పోతురు అని మీరు రాసి బీజేపీలోకి వెళ్ళి అందరు కాంగ్రెస్లో పోతురు అని మీరు రాయడం వల్ల ఒక రకమైనటువంటి పర్సెప్షన్ని మీరు డెవలప్ చేయడంలో సక్సెస్ అయినరు. ఆ రోజు ఈ నాయకులు, నేను ఇందాక చెప్పినటువంటి 3-4 నాయకులు వీళ్ళెవరు బీజేపీ వైపే ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, మేమే అధికారంలో ఉండేవాళ్ళం. అందుకని భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మళ్ళీ చెప్పిన, నేను ఇందాక కూడా చెప్పిన, 1 2 3 7 8 మంది ఉన్నా ఈ సమాజం కోసం నిలబడి ప్రశ్నించేటువంటి గట్టి పార్టీ, అమ్ముడుపోని పార్టీ, కలబడేది కొట్లాడేది ఎవరన్నా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజులలో ఆవేశపడి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా పాత మిత్రుల్ని ఆడ కూడా మీరేం గౌరవంగా ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. కాబట్టి అదే ఏమన్నా చెప్పినరా మీతో ఆడ గౌరవంగా లేమని? కానీ ఏం చెప్తున్నా, నేను నా అజంప్షన్ని నేను వారి ముందు ఉంచుతున్నా, మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నా. నేను ఎవరితో మాట్లాడలేదు, నాకెవరు కలవలేదు. కాబట్టి ఊహాగానాలకి తెరియకండి. ఇటు వివేక్ వెంకటస్వామి, ఇటు రాజగోపాల్ రెడ్డి, అలాగే ఇటు యొన్నం శ్రీనివాసరెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద నేతలు గతంలో కాంగ్రెస్కి వెళ్ళారు కాబట్టే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. మొదటగా కాంగ్రెస్ ఎక్కడుండే, ఇటు దుబాకాలో కానీ, ఇటు వీనవంక, ఇటు హుజురాబాద్లో కానీ ఎక్కడైనా డిపాజిట్లైనా దక్కాయా? అలాంటి సిచ్యువేషన్లో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉండడానికి అరాకొర చిన్న మిస్టేక్స్ ఏవైతే పార్టీలో జరిగాయో దానికి సంబంధించిన నాయకులు వెళ్ళిపోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గొప్పతనం ఏం లేదు అంటూ ఆయన మొత్తానికైతే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇటు పార్టీ నుంచి వీడిపోయిన నేతల గురించి ఆయన ఎందుకు మాట్లాడారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, గతంలో జరిగిన విషయాలు ఇవన్నీ కానీ ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆ విషయాలను ఇప్పుడు బయటికి తెరపైకి ఎందుకు తీసుకొస్తున్నారు? దానికి వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా? కళ్యాణ్, డెఫినెట్గా కూడా అటు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడిన మాటల వెనుక చాలా పెద్ద మర్మమే దాగిందని చెప్పాలి. ఎందుకంటే అటు రఘునందన్ రావు కూడా గతంలో కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్తో వెళ్ళినప్పుడు ఆ నేతల మీద మాట్లాడారు. కానీ ఇప్పుడు తిరిగి ఆ నేతలంతా కూడా పార్టీలో చేరారు. కేవలం కాంగ్రెస్కు సంబంధించి తమ నేతలు, తమ పార్టీలో ఉన్నటువంటి నేతలు తమ పార్టీలో బై ఎలక్షన్ జరిగితే తమ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, పార్టీకి సంబంధించి కూడా ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడమే కాకుండా మరొక వైపు రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పార్టీ మారడం వల్లనే కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ గెలిచారు కాబట్టి ఆ నేతలంతా కూడా అక్కడ సంతృప్తితో లేరు, ఇందులో వచ్చి తిరిగి చేరాలన్న మాటల అంతరార్థం అనేది కూడా వేరుంటుంది. ఎందుకంటే ఆ నేతలకు సంబంధించి చూసాం, ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్లో మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆశ చూపి తనను పార్టీలో చేర్చుకున్నారని బాహాటంగానే చాలాసార్లు కూడా రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశాడు, విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని కూడా ఒకవైపు ఎక్కుపెట్టి మాట్లాడారు, అక్కడ సంతృప్తిగా లేనని కూడా చెప్పారు. ఇంకోవైపు అటు ఎంపీ భువనగిరి ఎంపీకి సంబంధించి గెలిపించుకొని వస్తే ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చి కూడా మంత్రి పదవి మీద అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒకవైపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ తీరును కానివ్వండి, పార్టీ విధానాలు కానివ్వండి, ముఖ్యమంత్రి తీరు పట్ల ఎప్పటికప్పుడు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్కు సంబంధించి కూడా కొంత లేరు, పార్టీకి ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతుంటారు. అటువంటి సిచ్యువేషన్ను బీజేపీ కూడా నిశితంగా గమనిస్తుంది. ఇంకోవైపు పార్టీ మారినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా గతంలో ఉన్నంత యాక్టివ్
యాక్టివ్గా ఉండడం లేదు. పార్టీకి సంబంధించి ఏదైనా సరే గతంలో పార్టీ మీదకి వస్తే తిప్పికొట్టేటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ వేదిక కానివ్వండి, గాంధీ భవన్లో కానివ్వండి, ఇంకోవైపు అటు అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అటు బీఆర్ఎస్ విమర్శలను, ఇంకోవైపు బీజేపీని కూడా తిప్పికొడుతూ వాళ్ళిద్దరూ సైలెంట్ అవ్వడం, ఇంకోవైపు వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి అనంతరం కూడా కొంత చల్లబడ్డది ఏదైతే ఉందో అదంతా కూడా కాంగ్రెస్ మహిమ కాదు. తమ పార్టీకి చెందినటువంటి నేతలను డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వడం వల్లనే కూడా మాలో ఉన్నటువంటి కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళు పార్టీ మారారు కాబట్టి అక్కడ సంతృప్తితో లేరు. వాళ్ళందరూ కూడా తిరిగి పార్టీలోకి రావాలని ఇక్కడ రఘునందన్ రావు ఏదైతే అన్నాడో ఆ మాటలు నిజంగానే ఆ మాటలు మరి ఆ నేతలు రఘునందన్ రావుతో టచ్లోకి వచ్చారా? ఎందుకంటే కొంతమంది ఇందాక చెప్పినటువంటి ఇద్దరు నేతలు కొంత డియాక్టివ్గా సైలెంట్గా ఉన్నారు, కొంత పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అటువంటి నేతలు మళ్ళీ తిరిగి బీజేపీలోకి వచ్చేందుకు కూడా కొన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు అన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో కొంత అనుమానం అయితే కలుగుతుందని చెప్పాలి. ఎందుకంటే రఘునందన్ రావు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, అటువంటి ఎంపీ ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎక్కడ లేవు కాబట్టి ఎన్నికల ముందు కూడా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలకు, ఇంకో పార్టీ నుంచి ఈ పార్టీలు మారడం ఏదైతే ఉందో సహజంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కళ్యాణ్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటు బీఆర్ఎస్కు సంబంధించి బారాసకు కనీసం ప్రజలకు భారమైపోయింది. కాంగ్రెస్కు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడితే కనీసం 20 మంది ఎమ్మెల్యేలు కూడా వెనకాల లేరు కాబట్టి వాళ్ళు ఏదో ముఖ్యమంత్రిని చూసో లేదంటే కాంగ్రెస్ పార్టీని చూసి మీద కాంగ్రెస్ అభిమానంతోనో ప్రజలు ఓట్లు వేయలేరు. ఒక వాతావరణం అనేది కూడా బీజేపీ నుంచి ఉన్నటువంటి పెద్ద తలకాయలు అయినటువంటి ఈ ముగ్గురు నేతలు కాకుండా ఇంకా చాలామంది నేతలు కూడా పార్టీ మారి బీజేపీ నుంచి కూడా అటు కాంగ్రెస్లో చేరినటువంటి నేతలు ఉన్నారు కాబట్టి వారందరూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ నేతలంతా కూడా తిరిగి పునరాలోచించుకోవాలి, తిరిగి ఒక్కసారి ఆ నేతలంతా కూడా పార్టీలో తిరిగి చేరాలని చెప్పి రఘునందన్ రావు విజ్ఞప్తి అనేది. ఎందుకంటే అక్కడి నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ అంటే ఆ నేతల నుంచి ఎంతో కొంత అంటే ఎక్కడో దగ్గర నేతలు చూస్తుంటాం పార్టీలకు అతీతంగా ఏదో ఒక కార్యక్రమంలో కూడా కలుస్తుంటారు. డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, ప్రైవేట్కి సంబంధించినటువంటి ఫంక్షన్లు ఎక్కడో ఒక దగ్గర కలుస్తుంటారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కానివ్వండి, గతంలో ఇద్దరు కలిసి పనిచేసినటువంటి పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ వాటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటారు. ఇంకోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో నెక్స్ట్ సంబంధించి ఏ పార్టీకి కూడా కొంత అనుకూలతలు ఇటువంటివన్నీ మాట్లాడుకుంటారు కాబట్టి మరి రఘునందన్ రావుతో కూడా ఈ నేతలు ఏమన్నా రఘునందన్ రావు చెప్పినటువంటి 3 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ నేతలు ఏమైనా మాట్లాడారన్న అనుమానాలు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున కలుగుతున్నాయని చెప్పాలి. ఇంకోవైపు ఒక ఎంపీనే సాక్షాత్తు కూడా అటు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కూడా మాట్లాడి కూడా చెప్పారు ఆ నేతలు రావాలి, విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు ఏదైతే వాతావరణం క్రియేట్ అయిందో అక్కడ ఉంటే వాళ్ళకు భవిష్యత్తు లేదు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టి బీజేపీతో తిరిగి రావాలని ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు మళ్ళొకసారి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎన్నికలు లేవు కాబట్టి ముందు నుంచి కూడా బీజేపీ ఒకవైపు పార్టీ మీద స్ట్రెంథనింగ్ కూడా కొంత ఫోకస్ చేసిందని చెప్పాలి. అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి మాజీలపైన కూడా బీఆర్ఎస్ కొంతమంది పార్టీలో చేరారు, ఇంకొంతమంది చేరేందుకు అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఈ 1 ఇయర్ దాదాపుగా తెలంగాణలో ఎన్నికలు పూర్తయి 2 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి ఇంకొక ఏడాది అయితే ఎన్నికల మూడ్లోకి తెలంగాణ వెళ్ళిపోతుంది కాబట్టి అప్పట్లోపే కొంతమంది నాయకులు బీజేపీలో చేరతారని ఒక వాతావరణాన్ని సృష్టిస్తే నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా బీజేపీ పార్టీ బలోపేతమే కాకుండా అధికారానికి కూడా కొంత దగ్గరలోకి వెళ్తుంది కాబట్టి ముందే కూడా బీజేపీ కన్నేసి ఇటువంటి నేతలను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుందా, అందుకే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడా అన్న అనుమానాలు కూడా చాలా కూడా బహిర్గతమవుతున్నాయని చెప్పొచ్చు కళ్యాణ్. అయితే శ్రీధర్ మొత్తం మీద ఇటు హెవీ వెయిట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు వివేక్ వెంకటస్వామి కానీ, ఇటు రాజగోపాల్ రెడ్డి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ హెవీ వెయిట్ లీడర్స్ అనుకోవచ్చు. ఇలాంటి లీడర్స్ కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత కొత్త పాత అంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ అలాగే న్యూ కమర్స్ అన్న వ్యత్యాసం ఇప్పుడు కనిపిస్తుంది. ఇటు డిసెంబర్ నుంచి కానీ ఈ జనవరి నుంచి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు తెలంగాణ బీజేపీ ఇప్పుడు రానున్న జిల్లా పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికల్ని కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఇటు బకాయిలు, ఇటు మాజీ సర్పంచ్లు కానీ సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు, ఈ 3 అంశాలని చూడొచ్చా మనం ఇప్పుడు ఈయన మాట్లాడిన ఈ కామెంట్స్ మీద? డెఫినెట్గా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు ప్రస్తుతం కూడా ఈ పార్టీ నుంచి మారినటువంటి నేతలు అక్కడ కొత్త పాత అనే కాకుండా కాంగ్రెస్కు సంబంధించి పార్టీ మారినటువంటి నేతలకు కొంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కూడా అటు జగిత్యాలకు సంబంధించిన ఇష్యూని చూసాం. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కాదని అక్కడ మాజీ మంత్రి అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కూడా జీవన్ రెడ్డి కూడా ఏ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీలో చేరారని చెప్తున్నప్పటికీ ఆయన మీద ఏ విధంగా ఫైర్ అయ్యారో, ఎటువంటి మాటలు మాట్లాడారో ఇటువంటి అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్లో కూడా కొంత
పాత కొత్త ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించి ఇటువంటి నేతలు, ఎందుకంటే ఎన్నికల టైంలో ఎగ్జాక్ట్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందే బీజేపీలో ఉన్నటువంటి మీరు అన్నట్టు పెద్ద నేతలు, ఎందుకంటే వీరందరూ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నేతలు. రాజగోపాల్ రెడ్డి చూసాం, అటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తను ఛాలెంజ్ చేసి బీఆర్ఎస్ మొత్తానికి కూడా అప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఛాలెంజ్ చేసి బీజేపీ తరఫున అక్కడ మునుగోడులో కూడా బై ఎలక్షన్లో కూడా పోటీ చేశారు. కానీ కొన్ని ఓట్ల తేడాతో కూడా అక్కడ ఓడిపోయారు. దాదాపు నైతికంగా రాజగోపాల్ రెడ్డి గెలిచాడని చెప్పి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని మొత్తం అక్కడ దించడం వల్లనే బీజేపీ ఓడిందని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు గతంలో రాజగోపాల్ రెడ్డికి అండగా కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి పోరాడిన తీరుకు కానివ్వండి కొన్ని ప్రశంసలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి సంబంధించి కొంత గ్రూపులుగా ఏర్పడడం, అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుని పెట్టడం, పార్టీలో పాత కొత్త అనేది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెర మీదకి రావడం, ఉన్నటువంటి పెద్ద తలకాయ నేతలకు కూడా వాళ్ళ అనుచరులు కానివ్వండి వారికి సంబంధించి ఎవరైనా పార్టీలోకి వస్తామంటే కూడా అష్యూరెన్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొంత పార్టీ బీజేపీ వెనకబడుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మారింది. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా కొంత తెలంగాణకు సంబంధించి ప్రభావితం చేసే వీటన్నిటిని బేరీజు వేసుకొని తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారారు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు బీజేపీలో లేవు. పాత కొత్త కాంగ్రెస్లో ఉన్నప్పటికీ బీజేపీలో కూడా అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెళ్ళినటువంటి నాయకులు కూడా పునరాలోచించుకోవాలి. కలిసి పనిచేసాము, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఇక్కడ పనిచేసినటువంటి నేతలు వెళ్ళారు కాబట్టి రావాలని చెప్పి విజ్ఞప్తి అయితే చేశారు. కానీ వెళ్ళినటువంటి నాయకుల్లో చెప్పినటువంటి పేర్లలో వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం కూడా మినిస్టర్గా ఉన్నారు. మరి ఆయనకు సంబంధించి మరి నిజంగానే, ఎందుకంటే పార్టీకి సంబంధించి ఒక పార్టీ మారిన తర్వాత ఆయన మంత్రి పదవి సాధించారు. ఆయన ప్రస్తుతం కూడా మంత్రిగా ఉన్నారు. వాళ్ళ కుమారుడు ఎంపీగా ఉన్నారు. ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఆశ చూపి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో చాలా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఏదైనా పార్టీ నేతలతో మళ్ళీ ఏమైనా టచ్లోకి వచ్చాడన్న అనుమానాలు కూడా కొంత కమలం శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చూస్తున్నాం, ఆయన గెలిచిన అటు కాంగ్రెస్ నుంచి అయినప్పటికీ అటు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణతో ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారి యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యల మీద బీజేపీ ఎంపీతో కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ కానివ్వాలి, రైల్వే ప్రాజెక్టు కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా అటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీకే అరుణతో కలిసి అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి ఆయన మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ ఏమన్నా మాట్లాడారంటే అటు వివేక వెంకటస్వామి మంత్రి పదవిలో ఉండి మాట్లాడకపోయినప్పటికీ మిగతా నేతలు ఇద్దరు కూడా ఏమన్నా బీజేపీ నేతలకు టచ్లోకి వచ్చారా, లేదంటే బీజేపీ వైపు చూస్తున్నారా అని ఏమన్నా అనుమానాలు కలిగాయా అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే కూడా ప్రశ్న అయితే ఒక కొత్త ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుందని చెప్పొచ్చు. కళ్యాణ్, మరి మొత్తం మీద ఈ నేతలంతా మరి తిరిగి ఒకవేళ బీజేపీలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా బీజేపీకి మాత్రం అది తిరిగి బీజేపీ పుంజుకునేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. కళ్యాణ్, రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణలో ఇటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘర్ వాప్సీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇంటికి తిరిగి రావాలి అంటూ ఇటు సీనియర్ నేతలు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రమ్మంటున్నారు. అక్కడ వాళ్ళకి తగిన ఇంపార్టెన్స్ దొరకట్లేదు, వాళ్ళు మళ్ళీ వెనకకి రావచ్చు, చిన్న చిన్న తప్పిదాలు ఏవో గతంలో జరిగాయి కానీ అలాంటి ఇక ముందు జరగకుండా చూసుకుంటామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేజర్ షిఫ్ట్స్ ఉండబోతున్నాయా, మేజర్ షిఫ్ట్స్ జరగబోతున్నాయా? ఇటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అలాగే వివేక్ వెంకటస్వామి, అలాగే రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఇటు రాజగోపాల్ రెడ్డి అయితే బహిరంగంగానే ఎన్నోసార్లు తన అసంతృప్తిని ఎన్నోసార్లు ఆయన వ్యక్తపరిచారు. అలాగే ఇటు వివేక్ వెంకటస్వామి తన సొంత జిల్లాకి సంబంధించి తన కొడుకుకి సంబంధించి ఇటు అక్కడున్న ఇంకొక మంత్రితో తనకు పడకపోవడం ఇవన్నీ కూడా మనం వింటూనే వస్తున్నాం. సో తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? బీజేపీ ఘర్ వాప్సీ ప్రోగ్రాం, ఇంటికి తిరిగి రావాలన్న ఈ పుష్ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే రఘునందన్ రావు చేపట్టారో మరి దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన బయటని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజురాబాద్లో డిపాజిట్ రాలేదు, ఆఖరికి మునుగోడులో కూడా డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎట్లా పుంజుకున్నది? మాలో జరిగినటువంటి 1-6 ఇష్యూలని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ చివరి నిమిషంలో పార్టీ మారితే ఈ పోయిన వాళ్ళతోటి అందరు పోతురు అని మీరు రాసి బీజేపీలోకి వెళ్ళి అందరు కాంగ్రెస్లో పోతురు అని మీరు రాయడం వల్ల ఒక రకమైనటువంటి పర్సెప్షన్ని మీరు డెవలప్ చేయడంలో సక్సెస్ అయినరు. ఆ రోజు ఈ నాయకులు, నేను ఇందాక చెప్పినటువంటి 3-4 నాయకులు వీళ్ళెవరు బీజేపీ వైపే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, మేమే అధికారంలో ఉండేవాళ్ళం. అందుకని భవిష్యత్తులో
తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, మళ్ళీ చెప్పిన, నేను ఇందాక కూడా చెప్పిన, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 7గురున్నా, 8 మంది ఉన్నా, ఈ సమాజం కోసం నిలబడి ప్రశ్నించేటువంటి గట్టి పార్టీ, అమ్ముడుపోని పార్టీ, కలబడేది, కొట్లాడేది ఎవరన్నా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ రోజులలో ఆవేశపడి నిర్ణయాలు తీసుకున్నటువంటి మా పాత మిత్రుల్ని ఆడ కూడా మీరేం గౌరవంగా ఉన్నట్టు మాకు అనిపిస్తలేదు. కాబట్టి అదే ఏమన్నా చెప్పినరా మీతో ఆడ గౌరవంగా లేమని? అందుకని ఏం చెప్తున్నా, నేను నా అజంప్షన్ని నేను వారి ముందు ఉంచుతున్నా, మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నా. నేను ఎవరితో మాట్లాడలేదు, నాకెవరు కలవలేదు. కాబట్టి ఊహాగానాలకి తెరియకండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో 3వ స్థానంలో ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.